నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహన. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 30.8 డిగ్రీలు నమోదయ్యింది. ఇక నిజామాబాద్ జిల్లాలో 29.2 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 29.2 డిగ్రీలు నమోదయ్యింది. ఇక హైదరాబాద్ లో 27 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత ఖమ్మంలో చూసుకున్నట్లయితే 29.2 డిగ్రీలు నమోదయ్యింది. ఇక హన్మకొండ జిల్లాలో 28 డిగ్రీలు నమోదయ్యింది. చివరిగా రామగుండం జిల్లాలో 29.4 డిగ్రీలు నమోదయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో 27 డిగ్రీలు నమోదయ్యింది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ లో 30.8 డిగ్రీలు నమోదయ్యింది. వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయో చూసేద్దాం. వాతావరణ శాఖ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి. ఇక ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాము. విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 32.2 డిగ్రీలు నమోదయ్యింది. ఇక విజయవాడ జిల్లాలో 31 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత కర్నూలులో చూసుకున్నట్లయితే 32 డిగ్రీలు నమోదయ్యింది. ఇక అనంతపురం జిల్లాలో 31 డిగ్రీలు నమోదయ్యింది. తిరుపతి జిల్లాలో చూసుకున్నట్లయితే 35 డిగ్రీలు నమోదైంది. ఇక మచిలీపట్నం జిల్లాలో 31.6 డిగ్రీలు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో 28.6 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే తిరుపతిలో 35 డిగ్రీలు నమోదైంది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.